ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ బ్యాగ్ ఎవరికంటా పడకుండా చూసుకోవాలి. అత్తయ్య గారిని కాపాడడం ఈ ఇంటి కోడలుగా నీ బాధ్యత అన్నావు. మరి ప్రమాదాలు సృష్టించడం కూడా నీ బాధ్యతేనా? మరెందుకు ఈ పని చేశావు? ఓహో, కనిపెట్టేశావన్నమాట. ఒకనాడు నువ్వే చెప్పావు కదా, ఇంటి కోడలంటే ఇంట్లో అందరితో కలిసిపోవాలి, అందరి మెప్పు పొందాలి అని. ఆ మెప్పు కోసమే ఇలా చేశాను. అందరి దృష్టిలో నేను మంచి అనిపించుకున్నాను. ప్రమాదం జరిగినప్పుడు కాపాడితే మంచి అవుతుంది, కానీ ప్రమాదం సృష్టించి కాపాడినట్టు నటిస్తే మంచి ఎలా అవుతుందే? నాకు అనుమానం వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇదే అనుమానం వేరే వాళ్ళకు కూడా వచ్చుంటే అప్పుడు నీకు మంచి జరిగేదా, చెడు జరిగేదా? నువ్వంటే ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు కాబట్టి నీ కాళ్ళన్నీ నా మీదే ఉంటాయి. ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు కదా. నువ్వు మంచి అనిపించుకోవడానికి చేశానంటున్నావు. పొరపాటున కాపాడడం లేట్ అయ్యుంటే, అత్తయ్య గారికి ప్రమాదం జరుగుంటే? జరగలేదు కదా. చూడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నీ స్టైలు నీది, నా స్టైలు నాది. ఇప్పుడైతే అత్తయ్య గారి దృష్టిలో నా మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్ పోయింది. సో అది చాలు. అయితే నువ్వు నాకు ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఏంటి? అత్తయ్య గారికి మందులు తెస్తానని ఇంట్లో నుంచి బయటికెళ్ళావు. నిజం చెప్పు, అసలు ఎక్కడికెళ్ళావు? మెడికల్ షాప్కి వెళ్ళాను. అది అబద్ధం అని నీకు తెలుసు, నాకు తెలుసు. ఓ, తెలుసా? మరి తెలిసాక నన్నెందుకు అడుగుతున్నావే? నాకు నచ్చిన చోటుకి వెళ్ళి నచ్చినప్పుడు వస్తా. నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు. ఇంట్లో పెద్దవాళ్ళకి రైట్ ఉండదే, కానీ మీ ఆయనకు రైట్ ఉంది. నువ్వేం చేస్తున్నావని నేను అడిగినంత మాత్రాన నువ్వు సమాధానం చెప్తావని నేను అడగడం లేదు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇంట్లో వాళ్ళకి నచ్చని పని బాబీకి తలవంపులు తెచ్చే పని చేస్తే అది నీకే ప్రమాదం. ఈసారి నేను కూడా నీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు, గుర్తుంచుకో. నువ్వు నాకు సపోర్ట్ చేసేదేంటి? నేను అనుకున్న లక్ష్యం సాధిస్తే అందరూ నాకు సలాం చేస్తారు. నీ బాడీ సపోర్ట్ ఎప్పటికీ నాకు అవసరం లేదు. వచ్చినట్టున్నారు. ఏమండి, వచ్చేసారా? ఇటివ్వండి.
ఏంటి నా కోసం వెయిటింగా? వెయిటింగ్ కాదండి, టెన్షను. టెన్షనా? దేనికి? ఎప్పుడు ఈ పాటికే వచ్చేసేవాళ్ళు కదా, ఇవాళ లేట్ అయ్యారు. పైగా మీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఆ మాత్రం కంగారుండదా ఏంటి? అవును, ఇంతకీ ఇంత ఆలస్యం ఎందుకయింది? ఒకరితో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళతో అక్కడికి వెళ్ళి ముద్దు ముచ్చట్లు ఆడుకుంటూ కబుర్లు అవి చెప్పుకుంటూ లొకేషన్లో ఫోటోలు అవి తీసుకునేసరికి తెలియకుండా టైం అయిపోయింది. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఓహో, అంటే తమరి గర్ల్ ఫ్రెండ్తో లాంగ్ డ్రైవ్కి వెళ్ళారన్నమాట. అరే, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళు పెళ్ళంతా ఇలా చెప్పరు. అది ఒకప్పటి మాట. మగాళ్ళు ఈ మధ్య ట్రెండ్ మార్చారు. గర్ల్ ఫ్రెండ్స్ లేరే అంటే ఏ పెళ్ళామో నమ్మట్లేదు. వాళ్ళకెక్కడో చిన్న డౌట్ వస్తుంది. అందుకే ఏ డౌట్ లేకుండా ఉండడం కోసం ఏ మగాడైనా గర్ల్ ఫ్రెండ్తో షికార్కి వెళ్ళాను, గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ, ఇలాంటి డైలాగ్స్ అన్ని వాడుతూ ఉంటే వెంటనే మీ లేడీస్ ఏమంటారు? మీరేంటో మాకు తెలియదా, అయినా మీకు అంత సీన్ లేదులేండి అని వాళ్ళకి వాళ్ళే సరిపెట్టుకుంటారు. అలా మేము సేఫ్ అయిపోతాం అన్నమాట. ఎవరి గురించో నాకు తెలియదు, కానీ మీకు అంత సీన్ లేదని మాత్రం నాకు తెలుసండి. ఇలాగే అంటుండవే. ఏదో ఒక రోజు చూసి నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చి నీకే పరిచయం చేస్తాను. అప్పుడు నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏమి లోకల్లో ఇంతమంది మగాళ్ళుండగా నా మీద కావాల్సి వచ్చాడా నీకు? నిన్ను చెప్పవే, చెప్పు. ఇంకెప్పుడైనా నా భర్త చెల్లికి వస్తావా? వదిలే. హలో, ఏమైంది? చేయి విరిచేద్దాం అనుకున్నావా? అయ్యో సారీ అండి. మీరు గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేస్తా అన్నారు కదా, నిజంగా పరిచయం చేసినట్టు నేను ఫీల్ అయిపోయి ఈ చేతులు ఆ అమ్మాయి చేతులే అనుకొని ఇలా పట్టుకొని ఇలా అన్నాను. అయ్యయ్యో సారీ అండి. వసాయ్, నువ్వు కావాలని చేస్తున్నావో కామెడీగా చేస్తున్నావో నాకు తెలియట్లేదు. అబ్బా, బాగా నొప్పిగా ఉందా అండి? ఆరేసే చీరలను తిప్పినట్టు తిప్పితే మరి నొప్పి ఉండదా? సారీ అండి. సరే, మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను భోజనం వడ్డిస్తాను. ఏమండి, నిజంగా మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? బా, నీకు దండం పెడతానే, నాకు ఏ గర్ల్ ఫ్రెండ్స్ లేరు. అయ్యో, నాకు తెలీదా ఏంటి? మీరు అలాంటి వారు కాదు. మీరు శ్రీరామచంద్రులు, నేను సీతని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.